మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా గోలప్రోలు మండలం మల్లవరం గ్రామంలో ఉంది. ఈ ఆలయం సర్పదోష పూజలకు మరియు సంతాన ప్రాప్తి కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చాలా మహిమాన్వితమైందిగా కూడా చెప్తారు. సంతానం లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించి దోష నివారణ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారిని సంతాన ప్రదాతగా భావిస్తారు. ఈ ఆలయాన్ని ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయంగా అభివర్ణిస్తారు. ఇక్కడ స్వామివారు విభూదితో నిత్యం ప్రకాశిస్తుంటారని, విశేష శక్తి కలిగి ఉంటుందనేది ఇక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. 1961 సంవత్సరంలో ఈ ప్రాంతంలోని ఒక రైతు పొలంలో ప్రతిరోజు ఒక గోధుమ రంగులో ఉండే త్రాచుపాము కనిపిస్తుండేది. అయితే ఆ పాము ఎవరికీ ఎలాంటి హాని చేసేది కాదు. అక్కడే ఉన్న శివలింగం చుట్టూ ప్రదక్షిణలు మాత్రం చేస్తుండేది. ఇది గమనించిన గ్రామస్తులు ఆ పాముకు దైవిక శక్తి ఉందని విశ్వసించారు. గ్రామస్తులంతా కలుసుకొని ఆ పాముకు అక్కడే దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ తాచుపాము మరణించింది. పండితుల సూచన మేరకు గ్రామస్తులంతా కలిసి ఆ పామును అక్కడే సమాధి చేసి దానిపై సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ అక్కడ ఉన్న శివాలయంలో ప్రతిరోజు ఒక పాము వచ్చి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండిపోతుందట. భక్తులు ఎంతమంది వచ్చి ఎన్ని పూజలు చేసినా ఆ పాము కదలకుండా అక్కడే ఉంటుంది. అందుకే మల్లవరంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు.